హాయ్ హలో ఫ్రెండ్స్, స్మార్ట్ జోష్నికా ఛానల్కి స్వాగతం. నేను మీకోసం ఒక ఐటీఐ స్టూడెంట్స్ కోసం మంచి శుభవార్త ఒకటి తీసుకొచ్చానండి. ఎవరైతే ఐటీఐ చదువుతున్నారో ఆ విద్యార్థులందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. విత్ ప్రూఫ్తో సహా మీకు ఒక మంచి శుభవార్త అనేది నేను తీసుకొచ్చాను. ఒకసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అన్ని విషయాలు ప్రూఫ్తో సహా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ప్రూఫ్ అంటే ఏం లేదు, ఫ్రమ్ డీజీటీ నుంచి వచ్చిన లెటర్ ఆధారంగా నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఏంటంటే ఫస్ట్ మీకు లెటర్ చూపిస్తాను, డీజీటీ నుంచి వచ్చిన లెటర్ అని ఏంటన్నది. దాన్ని బట్టి మీకు పూర్తిగా అర్థమవుతుందండి. నేను ఏదైనా సరే ప్రూఫ్ లేకుండా అయితే మీ ముందుకు రాను, ఓకేనా? చూడండి, ఈ లెటర్ చూడండి ఒకసారి మీరు. ఈ లెటర్ ఫ్రమ్ డీజీటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుంచి వచ్చిందండి. ఇది ఐటీఐ వాళ్ళది ఏదన్నా సరే, సర్క్యులర్స్ ఏవైనా సరే డీజీటీ వాళ్ళే మనకి అక్కడ నుంచి న్యూఢిల్లీ నుంచి వస్తుంది అనమాట. ఇది 29th డిసెంబర్ రోజు ఈ లెటర్ అనేది వచ్చింది. ఈ లెటర్ యొక్క అర్థం ఏంటి అంటే చూడండి, ఆల్ స్టేట్ డైరెక్టరేట్స్, అన్ని స్టేట్స్కి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం. ఎవరైతే ఐటీఐ చదువుతున్నారో, ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్ళదలుచుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ అనమాట. ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ఎగ్జామ్షన్ టు ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఫర్ ది ట్రేడ్ థియరీ వర్క్షాప్ సైన్స్ అండ్ క్యాల్కులేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ ట్రైనీస్ ఆఫ్ 2 years ట్రేడ్. ఏమంటున్నాడంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఇస్తాడు అనమాట. CBT ఎగ్జామ్స్లో ఏముంటాయి? ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాల్కులేషన్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, వీటిని ఎగ్జామ్షన్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఏదైతే 2 year ట్రేడ్స్ ఉంటాయో, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు 2 year ట్రేడ్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ చదువుకుంటారు కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మొన్న ఎవరైతే ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జాము, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది CBT ఎగ్జామ్స్ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చాడనమాట. ఇంకా ఎవరెవరికి ఇచ్చారో చూడండి. ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ DGT, Ministry of Skill Development and Entrepreneurship MSDE is a present conducting the All India Trade Test 2021 for the following trainees of the Industrial Training Institutes. 2021లో ఎవరికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరెవరో చూడండి. ట్రైనీస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ట్రేడ్ ఆఫ్ 2020-21 సెషన్ బోత్ CBT అండ్ కన్వెన్షనల్ ఎగ్జామినేషన్. 2020-21 అంటే 2020లో ఎవరైతే అడ్మిషన్ అయ్యారో 1 year ట్రేడ్ అంటే వెల్డరు, కోపా, ఈ డీజిల్ మెకానిక్ లాంటి ట్రేడ్ వాళ్ళకి, ప్లస్ సెకండ్ ఇయర్ ట్రైనీస్ ఆఫ్ 2 years ట్రేడ్ 2019-21లో జాయిన్ అయిన వాళ్ళు. అంటే 2019-21 అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సీనియర్స్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ CBT ఎగ్జామ్ అయిపోయింది. మొన్న సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అను ప్రాక్టికల్ కూడా వాళ్ళు అటెంప్ట్ చేసేసారనమాట. వాళ్ళకి సంబంధించిన యూనిట్స్ అనమాట ఇది. ఫస్ట్ ఇయర్ ట్రైనీస్ ఆఫ్ ది 2 years ట్రేడ్ ఆఫ్ 2020-22. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు 2020-22లో జాయిన్ అయిన వాళ్ళు, 2020లో జాయిన్ అయ్యి 2022లో రిలీవ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నట్టు లెక్క. వాళ్ళది ప్రాక్టికల్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్స్ వాళ్ళవి కూడా అయిపోయినాయి. ఈ మూడు ఎవరైతే ఉన్నారో 1 year ట్రేడ్ వాళ్ళు, ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ రాసిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ రాసిన వాళ్ళు, వీళ్ళందరికీ అంటే దాదాపు ఆల్ ట్రేడ్స్కి సంబంధించిన విషయం. ద మ్యాటర్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ది CBT ఫర్ ది ట్రైనీస్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ 2 year ట్రేడ్స్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ పాండమిక్ అండ్ ద రిప్రజెంటేషన్స్ మేడ్ ఇన్ దిస్ రిగార్డ్ బై వేరియస్ స్టేక్ హోల్డర్స్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు పాండమిక్ సీజన్ నడుస్తుంది. పాండమిక్ సీజన్ అంటే కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఒమిక్రాన్ కూడా మన ఇండియాలో బాగా
విస్తరిస్తుంది. కావున ఇప్పుడు ఏం చేశారంటే ఈ కరోనా దృష్ట్యా, ఈ ఒమిక్రాన్ దృష్ట్యా ఈ ఎగ్జామ్ అయితే ఏముందో సిబిటి ఎగ్జామ్ ఏముందో దాన్ని క్యాన్సిల్ చేశారనే చెప్పాలి. ఓకేనా. ద మ్యాటర్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ది సిబిటి ఫర్ ది ట్రైనీస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ చెప్పా కదా. ది కంప్లైంట్ అథారిటీ అకార్డింగ్లీ హ్యాస్ అప్రూవ్డ్ ఫై ది ఫాలోయింగ్. ఏం అప్రూవ్ చేశారంటే ఎగ్జంప్షన్ గ్రాంటెడ్ టు ఆల్ ఫస్ట్ ఇయర్ ఎలిజిబుల్ ట్రైనీస్ ఆఫ్ 2 year ట్రేడ్స్ ఆఫ్ సెషన్ 2020-22 ఇఫ్ ద ట్రైనీస్ హ్యాస్ పాస్డ్ ది ప్రాక్టికల్ అండ్ ఈడీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ హెల్డ్ ఇన్ కన్వెన్షనల్ మోడ్ రీసెంట్లీ. షీ విల్ బీ డిక్లేర్డ్ పాస్డ్ ఫర్ ది ఫస్ట్ ఇయర్. ఏమంటాడంటే ఎవరైతే 2020-22లో జాయిన్ అయ్యి ప్రాక్టికల్ ఎగ్జాము, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు గినక ఆ ప్రాక్టికలు ప్లస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్టులు గినక పాస్ అయితే వాళ్ళు సెకండ్ ఇయర్కి డైరెక్ట్గా ప్రమోట్ అయిపోతారు. సిబిటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటన్నది సప్లిమెంటరీ పెడతారా ఏంటన్నది తెలీదు. ఈ 2 సబ్జెక్టులలో కనుక మీరు పాస్ అయితే మీరు సెకండ్ ఇయర్కి సిబిటి ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఇయర్కి ఉండదు. సిబిటి ఎగ్జామ్ అనేది పూర్తిగా తీసేసి ఫస్ట్ ఇయర్ టోటల్గా పాస్ అన్నమాట. మీరు సిబిటి ఎగ్జామ్స్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది థియరీ ఉండదు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండదు, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ కూడా ఉండదు అని చెప్పేసి అంటుండ అనమాట. కన్వెన్షనల్ మోడ్ రీసెంట్గా ఎవరైతే కన్వెన్షనల్ మోడ్ అంటే మీరు ఎగ్జామ్ని మల్టిపుల్ చాయిస్ కాకుండా కన్వెన్షనల్ మోడ్లో ఎట్లా రాశారు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ రాశారు, ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది చేశారు. ఇది రీసెంట్గా ఎవరైతే రాశారో వాళ్ళు పాస్ అయినట్టు లెక్క. ఆ 2 సబ్జెక్టులో కనుక పాస్ అయితే మీరు సిబిటి ఎగ్జామ్ కూడా పాస్ అయినట్టే లెక్క, ఎగ్జామ్ రాయకుండానే. ఓకేనా. సిబిటి ఎగ్జామ్షన్ ఫీజు, ఒకవేళ సిబిటి ఎగ్జామ్కి ఫీజు కనుక కట్టి ఉంటే ఇఫ్ పేడ్, ఒకవేళ కట్టి ఉంటే విల్ బి అడ్జస్టెడ్ ఇన్ ది సెకండ్ ఇయర్ సిబిటి ఎగ్జామినేషన్. దాన్ని ఆ ఫీజుని సెకండ్ ఇయర్ సిబిటి ఎగ్జామ్ కిందకి కన్వర్ట్ చేసుకుంటారనమాట. అంటే మీరు సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫీజు కట్ట అవసరం లేదనమాట. ఓకేనా. ఇది అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి డైరెక్టరేట్స్కి ఇచ్చిన లెటర్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే సెకండ్ ఇయర్ క్లాసెస్ అనేది 2020-22 ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి జనవరి 3 నుంచి చూడండి, ఇక్కడ జనవరి 3 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సిన్స్ సచ్ ఫస్ట్ ఇయర్ ట్రైనీస్ ఆర్ బీయింగ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ ఫర్ ది సబ్జెక్ట్ ఆఫ్ ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్. దిస్ విల్ ఆల్సో ఎఫెక్టెడ్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎర్లియర్ సెషన్ 2018-20 వాళ్ళు, 2019-21 వాళ్ళు కూడా, who are awaiting their supplementary examination to be held. Hence these trainees would also be declared pass. ఎవరైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రాక్టికల్ కనుక మీరు ఆల్రెడీ రాశారు కాబట్టి వాటి రిజల్ట్ వచ్చి వాటిలో కనుక పాస్ అయితే వీళ్ళంతా డైరెక్ట్గా పాస్ అయినట్టే లెక్క. సిబిటి ఎగ్జామ్ అనేది ఉండదు. అయితే వీటికి మార్క్స్ ఎలా వేస్తారు అంటే చూడండి, కింద ఇచ్చిండు చూడండి. అబోవ్ వుడ్ బి అవార్డెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఈడీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ట్రేడ్ ప్రాక్టికల్ అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఎఫ్ఏ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ మార్క్స్ను బేస్ చేసుకొని మీకు ఆ సిబిటి ఎగ్జామ్లో కూడా లేకుండా థియరీకి ఇన్ని మార్క్స్, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఇన్ని మార్క్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్కి ఇన్ని మార్క్స్ అని చెప్పేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందనే వేసేసి మీకు పాస్ చేసేస్తారు ఫస్ట్ ఇయర్. కాకపోతే సెకండ్ ఇయర్లో మాత్రం ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. సిబిటి ఎగ్జామ్ సెకండ్ ఇయర్లో కండక్ట్ చేయాలి. అయితే ఈ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ కలిపి కూడా సిలబస్ ఇస్తారంటే అట్లా కూడా ఇవ్వడట, కింద ఇచ్చిండు కూడా. ఇట్ ఈస్ టు స్టేట్ దట్ దీస్ ఎగ్జామ్షన్స్ ఆటోమేటిక్ ప్రమోషన్ టు సెకండ్ ఇయర్ ఆర్ బీయింగ్ గివెన్ టు ఓన్లీ దోస్ ట్రైనీస్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ బోత్ ఈడీ అండ్ టీపీ. ఎవరైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్, ట్రేడ్ ప్రాక్టికల్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే. దాంట్లో ఫెయిల్ అయితే మాత్రం కంపల్సరీ సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది అని అంటాడు. ఫర్దర్ ద ఎగ్జామినేషన్ ఫర్ ది సెకండ్ ఇయర్ ఆఫ్ సచ్ ట్రైనీస్ షెల్ బీ కండక్టెడ్ విత్ ది సిలబస్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఆఫ్ 2 years ట్రేడ్. ఏమంటాడంటే సెకండ్ ఇయర్లో మాత్రం సెకండ్ ఇయర్ సిలబస్సే ఉంటుంది ఎగ్జామ్, మళ్ళీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది యాడ్ అవ్వదు. సో స్టూడెంట్స్, ఇది
డీజీటీ నుంచి వచ్చిన లెటర్ అండి. నేను ప్రూఫ్తో సహా మీకు చూపిస్తున్నాను. ఏవైనా 99.9% అయితే క్యాన్సిల్ అవ్వదు. ఈ లెటర్ కూడా వచ్చేసి చూడండి 29th December 2021, 3 days అవుతుంది. ఈ లెటర్ వచ్చేసి 29th వచ్చింది. ప్రూఫ్ లేకుండా అయితే నేను మీకేం చెప్పదలుచుకోలేదు. ప్రజెంట్ ఉన్న లెటరే మీకు చూపిస్తున్నాను. సో 99.9% మీరంతా పాస్ అయినట్టే లెక్క. ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్ మన కాలేజీలోనే మార్క్స్ వేస్తారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కామన్గా 90% పాస్ చేసేస్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మన కాలేజీలోనే ఉంటాయి, కాలేజీలో పడే మార్క్సే కాబట్టి టోటల్గా ఫస్ట్ ఇయర్ వారు మాత్రం అందరూ పాస్ అయినట్టే లెక్క. మీకు 3 జనవరి నుంచి 3rd January నుంచి అంటే రేపటి నుంచి మీకు సెకండ్ ఇయర్ సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్లో మాత్రం సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో గమనించండి ఫ్రెండ్స్. ఏమన్నా అర్థం కాకపోయినా, తప్పులు ఏమన్నా చెప్పినా క్షమించండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆల్ ది బెస్ట్ టు సెకండ్ ఇయర్.